పొద్దున లేస్తే కులం ప్రస్తావన లేకుండా రాజకీయం చేయనోళ్ళందరూ కులం గురించి మాట్లాడుతూ ఉంటే వింతగా ఉంది. హోంమంత్రి అనితని ఎవరన్నా ఏమన్నంటే ఒక దళిత హోంమంత్రి. హోంమంత్రిలో దళిత హోంమంత్రి, ఓసీ హోంమంత్రి, బీసీ హోంమంత్రి, రెడ్డి హోంమంత్రి, కమ్మ హోంమంత్రి, కాపు హోంమంత్రి ఉంటారా? రాష్ట్ర హోంమంత్రిని అట్ట అనడం కరెక్ట్ కాదు అనొచ్చు కదా! దళిత హోంమంత్రి అనేది ఎవరు? లేదు. అచ్చెన్నాయుడిని ఏదన్నా అంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రిని ఇట్లా అంటారా? ఎవరంటున్నారు ఈ ముక్క? విమర్శిస్తోంది అచ్చెన్నాయుడు వ్యవసాయ మంత్రిగా. లేదా కొల్లు రవీంద్రని ఏదన్నా అంటే బీసీ మంత్రిని పట్టుకుని అట్లా మాట్లాడతారా? ఇంకొకళ్ళని ఎవరినన్నా అంటే ఎస్సీ మంత్రిని పట్టుకుని అట్లా మాట్లాడతారా? ఇది ఎవరు అడుగుతున్నారు? అలాగే కులానికి సంబంధించినటువంటి ఇంతకు ముందు అయినా సరే అదే, ఇప్పుడైనా అదే. కుల ప్రస్తావన తీసుకొచ్చింది ఎవరు మొదట? కాపులందరూ కూడా ముందు పెద్దన్న పాత్ర పోషించండి అనడం. అంతకు ముందు అయితే మనకి రాష్ట్ర భావన ఎట్లాగూ లేదు, కుల భావన అయినా ఉండాలి కదా అన్నది పవన్ కళ్యాణ్ గారే కదా. అట్లాగే బీసీ లెక్క, ఎస్సీ లెక్క, ఎస్టీ లెక్క చెప్పే చంద్రబాబు గారు కదా. ప్రతి అంశంలో ఇప్పుడు అతని పేరేంటి, సుబ్రహ్మణ్యం, దళిత డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం, సుధాకరు దళిత డాక్టర్ అయినటువంటి సుధాకరు. నిజమే, వాళ్ళని దళితుడు అన్న పాయింట్తో చేశారా, లేకపోతే క్రిమినల్ యాక్టివిటీ జరిగిందా? మరి అక్కడ ప్రస్తావించింది ఎవరు? ఇప్పుడు ఇతను వచ్చాడు కాపు అనగానే కులం వచ్చింది అందులోకి. సాయికృష్ణ ఉదంతంలో కులాలని తీసుకొస్తున్నారా? మనం కులం ప్రతి అంశంలో మాట్లాడే వాళ్ళే ఇప్పుడు కుల ప్రస్తావన అన్నటువంటి పెద్ద ఇష్యూ కిందకి తీసుకొచ్చి ఎదురోళ్ళందరూ కులాలు మాట్లాడుతున్నారు, మనం మాత్రం కులంతో సంబంధం లేదు అన్నటువంటి పాయింట్ ఎట్టించి ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఆ మధ్యన అతను ఎవరో డ్రైవర్ చచ్చిపోయాడు, అతను రెడ్డినే, రెడ్లకి ఆ మాత్రం ఇది లేదా, రెడ్డే చంపేశాడు, ఇతను ఒరిజినల్ రెడ్డి కాదంటూ చివరికి తెర చూస్తే కోర్టు కొట్టేసింది ఆ కేసు. ఏది జగన్ తొక్కించుకుంటూ తీసుకెళ్ళాడని ఏఐతో ఈ కూడా పెట్టుకొచ్చారు. ఎక్కడికి పోతున్నాం మనం?